అండి ఇగోండి ఇది ఈ మొక్క నర్సరీ నుంచి తెచ్చానండి. ఇది బిలవపత్రం అంటారండి దీన్ని. ఇది శివునికి చాలా ప్రీతమైన మొక్క అండి. ఇది పూజ చేస్తారు ఎక్కువ. అయితే మీరు కూడా దీని గురించి ఇంకా మీకు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి. ఈ మొక్కను నేను నర్సరీలో 70 రూపాయలకు తీసుకున్నానండి. ఇది చాలామంది పూజ చేస్తారు, చాలా మంచిదంట. ఇప్పుడు దీన్ని ఇది తెచ్చి వారం రోజులు అయిందండి. ఎప్పుడు కూడా నర్సరీని తెచ్చినప్పుడు మనము మొక్కల్లో పెంచి దాంట్లో స్నేహం చేయించాలండి. అప్పుడు మనం దీన్ని తీసి నాటుకోవాలండి. ఇప్పుడు దీన్ని నాటుతున్నాను. ఎప్పుడు కూడా మొత్తం ఇవ్వండి ఇట్లా కింద భాగంలో కొంచెం మట్టి చాలా గట్టిగా ఉంది. ఇది ఎప్పుడు కూడా మదర్ రూట్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా ఓపెన్ చేసుకోవాలండి. కింద మట్టి తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇప్పుడు నాటుతున్నాను. ఇదిగోండి ఇది లైట్ వెయిట్ మట్టి. ఇది కిచెన్ వేస్టేజ్తో నేను ఆల్రెడీ మొక్కగూరలు అనేది దీన్ని రోజు కిచెన్ వేస్ట్ దీంట్లో వేసుకొని మట్టి తయారు చేసి పెట్టుకున్నానండి. చాలా లైట్ వెయిట్ అండి ఇది. ఈ మొక్కకి ఇది చాలా ఉపయోగపడుతుందని ముందుగా దీన్ని ఏం చేశానంటే మట్టి తడుపు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది ఎయిర్ గ్యాప్ ఏమైనా ఉంటే పోతుందని. ఇప్పుడు దీన్ని నాటుతున్నాను. ఇదిగోండి చేస్తాను. ఇది చాలా లైట్ వెయిట్ మట్టి అండి. ఇది ముందుగా తయారు చేసి పెట్టుకున్నది కాబట్టి ఇది కొంచెం తడిపి పెట్టుకున్నాను నేను. ఎయిర్ గ్యాప్ పోతుందని వాటర్ వేసాను. ఇదిగోండి ఇదిగోండి ఈ మొక్క కూరండి మీకు ఇదిగోండి మొక్క నాటిన తర్వాత కొంచెం నీళ్ళు పోస్తున్నాను. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. దీని గురించి మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి. ఇది ఎక్కువగా శివుడికి చాలా ఇష్టమండి ఈ మొక్క అంటే. అందుకని చాలామంది శివుని పూజ చేసేవాళ్ళు ఈ మొక్క కంపల్సరీ దీన్ని కూడా పూజ చేస్తారండి.